హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఒక శుభవార్త అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగిందండి. ఉద్యోగాల జాతర మొదలు కానుంది. త్వరలోనే 2000 గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారు. అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని కూడా విడుదల చేయనున్నారు. ఫ్రెండ్స్, అదేవిధంగా 5000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నట్టు ఈరోజు పత్రికాముఖంగా ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర మొదలు కానున్నట్లు ఈరోజు పత్రికాముఖంగా ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని రానున్న రోజుల్లో విడుదల చేయనున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఉద్యోగాల జాతర త్వరలో 2000 గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ అనేసి ఇక్కడ ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే వచ్చింది. అదేవిధంగా ఆ తర్వాత 5000 పోస్టులతో డిఎస్సి, ఎస్సీ వర్గీకరణ వల్ల ఇంతకాలం ఆలస్యం, 2-3 రోజుల్లో బిల్లుపై గవర్నర్ సంతకం, రోస్టర్ పాయింట్స్ ఫిక్సింగ్పై కసరత్తు అనేసి ఇక్కడ ముఖ్యాంశాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, గత ఏడాది ఆగస్టు నెలలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసిన జాబ్ క్యాలెండర్ని అయితే విడుదల చేసిందండి. జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న విధంగా నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేయలేదన్నమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్లో ఉండడం కారణంగా నోటిఫికేషన్స్ అయితే విడుదలకు నోచుకోలేదు. ఇక ప్రస్తుతానికి వచ్చేసి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి కావస్తోంది. మరొక 2-3 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లుపై గౌరవ గవర్నర్ గారు సంతకం అయితే చేయనున్నారు. ఆ తర్వాత రోస్టర్ పాయింట్స్ని ఫిక్స్ చేసి ఈ నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేయనున్నారండి. ఏదైతే జాబ్ క్యాలెండర్లో పేర్కొన్నటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో విడుదలకు నోచుకోకుండా ఆ నోటిఫికేషన్స్ని విడుదల చేస్తారు. అలాగే 2000 గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నట్లు ముఖ్యమైన సమాచారం అయితే పత్రికాముఖంగా రావడం అయితే జరిగిందనమాట. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి అయితే చూద్దాము. చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఉద్యోగాల జాతర మొదలు కానున్నది. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై గవర్నర్ సంతకం చేసిన వెంటనే కొత్తగా పోస్టులు ఫిలప్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మొదటగా 2000 గెజిటెడ్ ఉద్యోగాల భర్తీ, తర్వాత 5000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. వీటితో పాటు ఇప్పటికే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం మిగతా డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తున్నది అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కరు గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం మిగతా డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ కోసం కూడా నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేయనున్నారనమాట. ఇప్పటికే విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో ఫిబ్రవరి నెలలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని విడుదల చేయాల్సింది ఉంటుందన్నమాట. అలాగే ఏప్రిల్ నెలలో, అంటే ఈ నెలలోనే అండి, జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న విధంగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ని కూడా విడుదల చేయాల్సింది ఉంటుందన్నమాట. కాబట్టి ఆ నోటిఫికేషన్స్ ప్రస్తుతానికైతే విడుదలకు నోచుకోలేదు. ఇక ఈ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ అనేది కొలిక్కి వస్తుంది. గవర్నర్ గారు సంతకం చేసిన తర్వాత రోస్టర్ పాయింట్స్ని ఫిక్స్ చేసే పనిలో అధికారులు అయితే ఉన్నారనమాట. ఆ తర్వాత వచ్చేసి ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఈ నోటిఫికేషన్స్ అన్నింటినీ విడుదల చేయనున్నారనమాట. ఈ వార్త తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు అతిపెద్ద శుభవార్తగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ను కూడా విడుదల చేస్తారండి. దాదాపు మే ఆఖరు లేదా జూన్ నెలలో ఈ నోటిఫికేషన్స్ని విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కూడా కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సులు అయితే మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయండి. అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి క్లాసులన్నీ కూడా అడ్వాన్స్డ్ షార్ట్కట్ మెథడ్స్తో ఉంటాయి. కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి.
గతేడాది ఆగస్టులోనే జాబ్ క్యాలెండర్ ప్రకటన అనేసి కూడా ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఆ డీటెయిల్స్ చూసుకుంటే గతేడాది ఆగస్టులోనే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను ప్రకటించింది. ఏ ఉద్యోగాలు ఫిలప్ చేయనున్నారు, ఏ నెలల్లో నోటిఫికేషన్ వస్తుంది, పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాలన్నీ అందులో స్పష్టంగా పేర్కొన్నది. కానీ ఆలోపే ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేయడంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు బ్రేక్ పడింది. రిజర్వేషన్లు ఫైనల్ అయ్యాక కొత్త నోటిఫికేషన్స్ అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎస్సీ వర్గీకరణలో పేర్కొన్న విధంగా రిజర్వేషన్స్ ఫైనల్ అయిన తర్వాతనే కొత్త నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేయనున్నారండి. అలాగే ముందుగా 2000 గెజిటెడ్ పోస్టుల భర్తీ అనేసి ఇచ్చారు. ప్రస్తుతం 2000 గెజిటెడ్ ఆఫీసర్ల పోస్టుల భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో గుర్తించి వాటిని భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ సైతం ఇచ్చింది. వర్గీకరణ ప్రకారం రోస్టర్ పాయింట్స్ ఫిక్స్ అయిన వెంటనే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నది అనేసి ఇచ్చారు. అలాగే తర్వాత వచ్చేసి 5000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వనున్నట్లు కూడా ఇక్కడ సమాచారం అయితే వచ్చిందనమాట. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇప్పటికే టెట్ పరీక్ష నిర్వహించినటువంటి ప్రభుత్వం ఫిబ్రవరి 5న రిజల్ట్స్ కూడా విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఈ 5000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారండి. రోస్టర్ పాయింట్స్ ఫిక్స్ చేసే పనిలో అధికారులు అయితే ఉన్నారనమాట. గవర్నర్ గారు సంతకం చేసిన వెంటనే రోస్టర్ పాయింట్స్ని ఫిక్స్ చేసే పనులు కూడా అధికారులు కూడా నిమగ్నమై ఉన్నట్లు సమాచారం అయితే ఉంది. ఈ రోస్టర్ పాయింట్స్ని కూడా ఫిక్స్ చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేయనున్నారండి. ఇవి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.